హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోవింద్. మీరు చూస్తున్నారు టెక్ గోవింద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు పేటిఎం పే లేటర్ లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది అయితే చెప్పబోతున్నాను. సో ఈ పేటిఎం పే లేటర్ అన్నా లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ అన్నా రెండు ఒక్కటే. అసలు ఈ పేటిఎం పే లేటర్ అంటే ఏంటి, ఈ పేటిఎం పే లేటర్ అన్నది యాస్టీస్ క్రెడిట్ కార్డ్ ఎలా వర్క్ అవుతుందో అదే విధంగా అయితే వర్క్ అవుతుంది. సో క్రెడిట్ కార్డ్ లో లాగానే ఈ పేటిఎం పే లేటర్ లో కూడా కొంత అమౌంట్ క్రెడిట్ లిమిట్ కింద అయితే ఇస్తారు. సో ఇలా ఇచ్చిన మనీని మీరు యూజ్ చేసుకుని రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ మంత్ పేటిఎం పే లేటర్ లో ఉన్న మనీని యూజ్ చేశారనుకోండి, మీరు ఎంతైతే మనీ యూజ్ చేసుకున్నారో అంత మనీకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోగా బిల్ అయితే జనరేట్ అవుతుంది. అండ్ 7th లోగా మీరు ఎంతైతే మనీ తీసుకున్నారో అంత మనీ అయితే మీరు తిరిగి పే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా పేటిఎం పే లేటర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇంకా లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటి కాదు భయ్య, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి నేను ఎలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. అందులో జాయిన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి డైరెక్ట్ అయితే అడగచ్చు. అండ్ ఆల్సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను పేటిఎం పే లేటర్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అలాగే పేటిఎం పే లేటర్ అనేది ఎలా యూజ్ చేయాలి, అలాగే పేటిఎం పే లేటర్ లో మీరు తీసుకున్న మనీ అనేది ఎలా రీపేమెంట్ చేయాలి అన్నది అయితే చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా పేటిఎం పే లేటర్ లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేటిఎం యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మై పేటిఎం సెక్షన్ లో ఇక్కడ మీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఇక్కడ కింద మీకు చెక్ యువర్ పోస్ట్ పెయిడ్ ఆఫర్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేజ్ లో మీకు మీ యొక్క నేమ్ అనేది కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ లో ఉన్నట్టు మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకుని కింద మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, అలాగే మీ యొక్క పాన్ కార్డ్ లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. సో వన్స్ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో ఈ పేజ్ లో కూడా మీరు కొంచెం వెయిట్ చేయవలసి ఉంటుంది. సో వన్స్ మీరు వెయిట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ విధంగా మీ యొక్క పేటిఎం పే లేటర్ యొక్క లిమిట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. మీ యొక్క క్రెడిట్ స్కోర్ బట్టి ఇక్కడ మీకు లిమిట్ అయితే వస్తుంది. మీరు ఎవ్రీ మంత్ మనీ అనేది యూజ్ చేసుకుని టైం కి రీపేమెంట్ చేస్తే కనుక ఈ యొక్క లిమిట్ అనేది మీకు పెరుగుతుంది. సో మీకు ఎంత లిమిట్ వచ్చిందో అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. సో తర్వాత కింద మీకు ఇక్కడ ఐ అగ్రీ అనే టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ పెట్టుకున్న తర్వాత కింద మీకు యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. అండ్ తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ కింద మీకు టేక్ ఏ సెల్ఫీ నవ్వు అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క సెల్ఫీ అనేది తీసుకుని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. వన్స్ అప్లోడ్ చేయగానే మీ యొక్క కేవైసీ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో మీకు వెరిఫికేషన్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేయండి. సో వన్స్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ పేజ్ లో మీ యొక్క అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కన్ఫర్మ్ అండ్ యాక్టివేట్ పేటిఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేయగానే మీకు యాక్టివేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేయండి. వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే మీకు మీ యొక్క లిమిట్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. అలాగే మీకు టాప్ లో నో వెయిట్ టు యూజ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీరు పేటిఎం పే లేటర్ లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అన్నది మీకు అక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఈ పేటిఎం పే లేటర్ అనేది మీరు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, మీరు మొబైల్ రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్, అలాగే పెట్రోల్ బంక్స్, అలాగే గ్రోసరీ స్టోర్స్, అలాగే రెస్టారెంట్స్ లో, అలాగే మర్చెంట్స్ కి, అలాగే బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా మీరు ఈ పేటిఎం పే లేటర్ లోంచి మీరు చేసుకోవచ్చు. అవే కాదు, మీరు ఈ పేటిఎం పే లేటర్ లో ఉన్న మనీని యూజ్ చేసుకుని ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, అలాగే ఫ్లైట్ టికెట్స్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ పేటిఎం పే లేటర్ లో ఉన్న మనీతో మీరు పేటిఎం మాల్, అలాగే మింత్రాలో కూడా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా వాటిలో మీరు ఈ పేటిఎం పే లేటర్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పేటిఎం పే లేటర్ లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ అన్నది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేటిఎం పే లేటర్ లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ అనేది యూజ్ చేసుకుని ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం పేటిఎం యాప్ లో ఉన్న రీఛార్జ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. సో వన్స్ వెళ్ళిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ప్లాన్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మీరు ప్లాన్ సెలెక్ట్ చేసుకుని పే మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ లో ఇక్కడ మీకు కొత్తగా పేటిఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. సో మీరు ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ లేదా పేటిఎం పే లేటర్ లో మనీ అనేది తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మనీ అనేది తిరిగి పే చేయవలసి ఉంటుంది. సో అది కూడా ఒకవేళ మీరు ఈ మంత్ మనీ అనేది తీసుకున్నారనుకోండి, సో మీకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ లోగా బిల్ అనేది జనరేట్ అవుతుంది. సో వన్స్ బిల్ జనరేట్ అయిన తర్వాత మీరు 5th లోగా
మనీ అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు మనీ పే చేయకపోతే మీకు ఛార్జెస్ అయితే పడతాయి. అందుకే మీరు తీసుకున్న మనీ అనేది టైం టు టైం పే చేసేస్తే మీకే బెనిఫిట్ అనమాట. సో ఎందుకంటే మీరు టైం టు టైం పే చేస్తే మీ యొక్క లిమిట్ అనేది కూడా మీకు ఎవ్రీ మంత్ పెరుగుతూ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీరు పేటిఎం పే లేటర్ లేదా పేటిఎం పోస్ట్ పెయిడ్ లో యూజ్ చేసుకున్న మనీ అనేది ఎలా రీపేమెంట్ చేయాలన్నది అయితే చెప్తాను. సో మీరు యూజ్ చేసుకున్న మనీ అనేది రీపేమెంట్ చేయడానికి ఏం లేదు, సింపుల్ గా మీరు పేటిఎం యాప్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కింద పేటిఎం పోస్ట్ పెయిడ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇక్కడ మీకు డ్యూ అమౌంట్ అని ఉంటుంది. సో అక్కడ కింద మీకు పే అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో కింద మీకు ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంటుంది. సో మళ్ళీ మీరు దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీకు నచ్చిన బ్యాంక్ అకౌంట్ ని మీరు సెలెక్ట్ చేసుకుని సో అందులోంచి మీరు మనీ అనేది పే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఈ పేటిఎం పోస్ట్ పెయిడ్ లేదా పేటిఎం పే లేటర్ లో తీసుకున్న మనీ అనేది మళ్ళీ తిరిగి పే చేయొచ్చు. సో ఈ విధంగా మీరు కూడా పేటిఎం పే లేటర్ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు, అలాగే పేటిఎం పే లేటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటే కాదు భయ్య, దాని పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే నేను ఎలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారు లేదా చెక్ చేసుకోండి. సో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడి నుంచి డైరెక్ట్ గా అయితే అడగొచ్చు. అలాగే మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. I will meet you in another informative video. Thanks for watching. This is your Money Govind signing off. Jai Hind.